బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అన్ని రెగ్యులర్ కాలేజీల మాదిరిగానే ఓపెన్ యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని సీఎం ప్రకటించారు. హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో సమావేశం సందర్భంగా సీఎం ఈ ప్రకటన చేశారు. ఓపెన్ యూనివర్సిటీలో ఫీజులు చాలా తక్కువగా ఉంటాయన్న సీఎం ఇదేం ప్రభుత్వానికి పెద్ద భారం కాదన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను వెంటనే సేకరించాలని సీఎస్ శాంతికుమార్ని సీఎం ఆదేశించారు. ఇక వర్సిటీలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని వీసీలను సీఎం ఆదేశించారు. యూజీసీ ద్వారా వీసీల నియామకాలు చేపట్టాలని కేంద్రం కుట్ర చేస్తోందంటూ ఆరోపించారు. మరోవైపు రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్కు 10 ఏళ్ల పాటు పాలించే అవకాశం ఇస్తారని ఆశిస్తున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. 10 ఏళ్లలో ఎన్నో అద్భుతాలు సృష్టించే ఓపిక తనకుందన్నారు సీఎం. ఖచ్చితంగా 10 సంవత్సరాల ఆ బాధ్యత నేను తీసుకుంటా, మీరు ఇచ్చే ప్రణాళికలను అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి వారికి నేను చెప్పడం జరిగింది. కొంతమందికి ఆశ్చర్యం అనిపించవచ్చు, 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఉంటుందని నేను బలంగా నమ్ముతున్నా. 94 నుంచి 2004 వరకు ఒక పార్టీకి 2 సార్లు అవకాశం వచ్చింది. 2014 నుంచి 2024 వరకు ఇంకొక పార్టీకి అవకాశం వచ్చింది. 2024 నుంచి 2034 వరకు తెలంగాణ సమాజం తప్పకుండా అవకాశం ఇస్తుంది. ఈ 10 సంవత్సరాలు తెలంగాణ సమాజంలో అద్భుతాలు సృష్టించే అవకాశం, వయసు, ఓపిక నాకు మిత్రుడు గంట చక్రం. కానీ ఈరోజు సవరణల ద్వారా రాష్ట్ర పరిధిలో ఉండాల్సిన యూనివర్సిటీల యొక్క మనుగడ కేంద్ర భవిష్యత్తులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఢిల్లీ నుంచే నియమిస్తాము, ఈ నిబంధనలను సరళిస్తామంటున్నారు. ఢిల్లీలో ఉన్నవాడికి తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన, తెలంగాణ ప్రజల యొక్క జీవన విధానం ఏ రకంగా తెలుస్తుంది? ఈరోజు మన విద్యాలయాల మీద, విశ్వవిద్యాలయాల మీద పెత్తనము, ఆధిపత్యం